శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా ఒక అద్భుతమైన ఘట్టం గురించి మనం తెలుసుకుంటున్నాము. అదేంటంటే ఈ మార్చి 6, 7, 8 తారీఖులు 2026 మార్చి 6, 7, 8 తారీఖుల్లో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మహాకుంభాభిషేకం జరుగుతోంది. ఇది 12 ఏళ్లకి ఒకసారి వచ్చే మహాఘట్టం. ఇంద్రకీలాద్రిపై జరిగే మహాకుంభాభిషేకం. ఈ ఆధ్యాత్మిక ఘట్టం మార్చి 6 నుంచి 8వ తారీఖు వరకు జరుగుతుంది. దీనికి విచ్చేస్తున్న వారు కంచి కామకోటి పీఠాధిపతి వారు వస్తున్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదిక కాబోతోంది. అదే మహాకుంభాభిషేకం. ఇది ప్రతి ఏటా వచ్చే పండగ కాదు, 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే, పుష్కర కాలానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన పవిత్రమైన క్రతువు. ఆగమ శాస్త్రోక్తంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ మహాయజ్ఞం కన్నుల పండువగా జరగబోతోంది. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, కనకదుర్గమ్మ ఆలయానికి ఒక పునర్జన్మ లాంటిది. దైవిక శక్తిని తిరిగి మేలుకొలిపి ఆలయానికి పునర్జీవం పోసే ఈ మహాకుంభాభిషేక వేడుకల కోసం ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధంగా ఉంది. 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు వస్తుంది అంటే, మహాకుంభాభిషేకానికి హిందూ ధర్మంలో ఆగమ శాస్త్రాల్లో ఎంతో విశిష్టత ఉంది. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన మూల విరాట్ విగ్రహాలు చాలా శక్తివంతమైనవి. అయితే ఎప్పుడు జరిగే పూజలు అభిషేకాలకి లక్షలాది మంది భక్తుల తాకిడి వల్ల క్రమక్రమంగా విగ్రహాలు దైవిక శక్తిని కొంచెం కోల్పోతూ ఉంటాయని అంటారు. ఈ 12 ఏళ్లకి ఒక్కసారి వచ్చే ఆ దైవిక శక్తిని, చైతన్యాన్ని మళ్ళీ విగ్రహాల్లోకి నింపడే పవిత్ర ప్రక్రియ ఈ కుంభాభిషేకం. మన శరీరానికి ధ్యానం ఎంత అవసరమో ప్రాణశక్తిని నిలపడానికి ఆలయానికి ఈ క్రతువు కూడా అంతే ప్రాణాధారం అని వేద పండితులు వివరిస్తున్నారు. దీన్ని ఒక రకంగా ప్రకృతిని శుద్ధి చేసే మహాయజ్ఞం అని కూడా అనొచ్చు. ఈ 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. యజ్ఞం చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తారు. మొదటగా 6వ తారీఖు ఏం చేస్తారంటే, ఆలయం మొత్తాన్ని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి వినాయకుడి పూజ చేస్తారు. 7వ తారీఖు ఏం చేస్తారంటే, ఈ అన్ని నదుల్లోంచి నీరు తీసుకొచ్చి, వనమూలికలన్నీ తీసుకొచ్చి కలశాలన్నింటిలో ఆ సముద్రాలు పవిత్ర నదీ జలాలన్నీ నింపి ఈ వనమూలికలన్నీ అందులో వేసి యజ్ఞాలు చేస్తారు. 8వ తారీఖు కూడా జరిగేది తెలుసుకుందాం. యజ్ఞం చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తారు. హోమం ద్వారా అగ్నిని పవిత్రం చేస్తారు. మంత్రోచ్చారణ ద్వారా ఆకాశాన్ని శుద్ధి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. ఈ ఘట్టం ఈ నెల 6వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. మనం చెప్పుకున్నట్టే మొదటి రోజు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు, తర్వాత పుణ్యాహవచనం, దీక్షధారణ చేపడతారు. అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపనతో యజ్ఞశాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా మొదలవుతాయి. దేశంలోని పుణ్యనదుల నుంచి, సప్త సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అమ్మవారికి మంత్రమయ తర్పణాలు అర్పిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంతోమంది అర్చకులు, ప్రముఖ పీఠాధిపతులు, వేద పండితులు వీరందరూ కలిసి అమ్మవారికి ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేస్తారు. ఈ 3 రోజుల్లో ఎంతోమంది భక్తులు అక్కడికి వస్తారు.
మార్చి 8వ తారీఖున ప్రధానంగా ఏం జరుగుతుందంటే, ఈ కుంభాభిషేక మహోత్సవంలో ప్రధానమైన ఘట్టం మార్చి 8వ తేదీనే జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9:34 దివ్యమైన మేష లగ్నంలో ఈ మహాక్రతువు జరుగుతుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. కుంభాభిషేక సమయంలో గర్భాలయంలోని అమ్మవారి దైవ శక్తిని పండితులు తాత్కాలికంగా ఆ కలశాల్లోకి ఆవాహన చేస్తారు. అందుకే ఆ కలశానికి చేసే అభిషేకాన్ని కళ్ళారా వీక్షించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. కుంభాభిషేకం నేపథ్యంలో దుర్గగుడి వారు ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమ్మవారికి అన్నీ సక్రమంగా జరిగేటట్టు చేస్తారు. ఇది ఒక రకంగా చిన్న తరహా దసరాని కానీ, పెద్ద తరహా విజయదశమిని కానీ ఏదన్నా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అందరూ వీక్షించగలరని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.